హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను తెచ్చున్నాను రోస్టెడ్ పైనాపిల్ రెసిపీ. ఇది రోస్టెడ్ పైనాపిల్ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఎప్పుడైనా బార్బిక్యూ నేషన్కి వెళ్తే మన పొలంలో గుచ్చేసి అది అగ్గి మంటల్లో ఇలాగా కాల్చుకొని ఇస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఏంటి చికెన్లు ఇవన్నీ తింటుంటాం కదా, దాని టేస్ట్ చాలా బాగా అనిపిస్తుంది. మరొక ముక్క తినాలన్నా మరి ఇవన్నీ తింటాం కదా అన్నట్టు ఉంటుందండి. అలాంటప్పుడు మనం ఇంట్లో చేసుకుంటే ఎప్పుడైనా పైనాపిల్ తెస్తే చాలా అమోఘంగా టేస్టీగా సాయంకాలం పూట ఇలాగా తిరుగుతూ తినడం చాలా బాగుంటుంది. ఎంత బాగుందంటే పైకి కారము, లోను జ్యూసీ ఆహా, అమృతంలాగా ఉంటుందండి. ఎవరికి మీలోనే ఎవరికి రోస్టెడ్ పైనాపిల్ ఇష్టమంటే నాకు కమెంట్స్ చేసి చెప్పండి. అయితే నీకు చేసి తెచ్చున్నానండి. అంత బాగుంటుంది జ్యూసీగా. 2 విధానంలో చూపిస్తాను నేను. ప్యాన్ మీద, దెన్ బొగ్గుల మీద ఎలా కలుస్తారు అనుకొని. చూడండి, ఇది పైనాపిల్ అండి. జంబో పైనాపిల్ వచ్చిందండి మా ఇంట్లోన. అయితే దాన్ని కొయ్యడం ఇంకొక టాస్క్ అని, అందు గురించి మా ఆయనకన్నాను మీరు కోసి పెట్టండి అని. చూడండి ఎంత బాగా కోస్తున్నారు. చక్కగా చాకుకి ఇంకా కొంచెం బాగా చేసి దానికి దారి చేసి దానికి కోస్తున్నారు. ఎంత బాగుంటుందో అంత టేస్టీ కూడా అండి. పైనాపిల్ తాలూకా షీరా అంటే హల్వా చేస్తారు. పైనాపిల్ రోస్టెడ్ ఇది నేను చేస్తున్నాను. మళ్ళీ పైనాపిల్ తాలూకా చాలా డిషెస్లు చేస్తారండి. పైనాపిల్ జామ్ చాలా బాగుంటుంది. నాకు మోస్ట్ ఫేవరెట్ పైనాపిల్ కేక్. ఎప్పుడైనా మీతో షేర్ చేస్తాను నేను తప్పకుండా. నేను ఎప్పుడైనా బర్త్డేలు చేస్తుంటాను. చూడండి ఇలాగ చక్కగా దీనికి తొక్క తీసుకొని, చూడండి ఎంత పెద్ద ముక్కలు, చేయికు వచ్చినంత ముక్కలండి ఒక్కొక్కటి. అంత టేస్టీ, అంత ఇది ఎక్కడి నుంచి తెచ్చారో కానీ ఇతను 3-4 తెచ్చిస్తారు ఒకసారికి. ఏంటో పైనాపిల్ చేసి చూపించు అని. నేను పైనాపిల్ ఏం చేయాలండి అంటే అచానక్ నాకు గుర్తొచ్చింది. ఆహా, బార్బిక్యూ నేషన్లో తినుంటామండి అనుకొని. చూడండి ఎంత పెద్ద ముక్కలు, చూడండి నా చెయ్యి కంటే పెద్దవి ఒక్కొక్కటి. అంత టేస్టీ, అంత తక్కినవంటే ఉప్పు కారం ఇలా వేసుకొని తినేసాం మేము. కానీ నేను మాత్రం ఒకటి మా వ్యూవర్స్ గురించి తప్పకుండా చూపిస్తానని ఇలా కోసి పెట్టించుకున్నాను. చూడండి ఎంత పెద్ద ముక్కలు, అంత టేస్ట్, అంత మంచిగా ఉంటుంది. చేద్దామా, లెట్స్ గో. అందరికంటే ముందు పెద్ద థాలీ లాంటి తీసుకోండి, పెద్దది తీసుకోండి. దాని తర్వాత ఒక 2 చెంచాలు కారము, దాని తర్వాత గరం మసాలా ఒక 1/2 చెంచాడు. ఇది చాట్ మసాలా అండి. ఎవరెస్ట్ చాట్ మసాలా అని చాలా బాగుంటుందండి. ఎవరెస్ట్ దీన్ని వాడతాను, చాలా బాగుంటుంది. తగినంత ఉప్పు కొంచెం తక్కువైనా మనం కలిపేసుకోండి. మళ్ళీ పైనుంచి ఉప్పు వేసుకొని ఇలాగా చక్కగా కొంచెం ఇది తేనె వేసుకోవాలండి తప్పకుండా, చాలా బాగుంటుంది. ఒక 2 చెంచాలు తేనె వేసుకుంటాను. నేను పతాంజలి బ్రాండ్ యూస్ చేస్తున్నాను. తేనె చాలా బాగుంటుందని దేనికైనా పతాంజలి యూస్ చేస్తాను. మీరు డాబర్ ఏదైనా మీ ఇష్టం కొలది మీరు ఏదైనా తేనె అవైలబుల్ చేసుకోండి, లేదా పట్టు తేనె దొరుకుతున్నా వేసుకోండి. వేసుకొని ముందు ఇలా చెయ్యితోటి ఇలా కలపాలి. ఏంటి కొంచెం జిగురుగా ఉంటుంది కదా తేనె, ఇలా కలగదు, కొంచెం టైట్గా అయిపోతుంది. చూడండి మసాలాలతోటి. అప్పుడేం చేస్తాము, గుప్పుడు నీళ్ళు వేస్తాను దానిలో. చూపిస్తాను, ఒక్కసారి వేసి వద్దండి, పారిపోతుంది, అంతా నీరు అయిపోద్ది. ఇలాగ వేసుకొని దీనికి ఇలాగ మెల్లిగా కలిపేసుకోవాలి. ఇదే కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే తగ్గిందంత ఎక్దం సులభమేనండి. ఇలాగా చక్కగా గుప్పుడు నీళ్ళు వేసుకుంటూ దీనికి ఇలాగ స్ప్రెడ్ చేసుకోండి ప్లేట్ నిండా, ప్లేట్ అంతా. ఎందుకంటే మనము దానికి టాస్ చేసి ఫ్రై చేస్తాం కదా, అందు గురించేను. ఇలా చక్కగా స్ప్రెడ్ చేసేసుకోండి. దీన్ని తక్కువలా కనిపిస్తుంది, ఇంకొక చెంచా వేసుకున్నాను నేను. ఎందుకంటే పైనాపిల్ చాలా పెద్దలు కదండి. మీరు పైనాపిల్ తల క్వాంటిటీ చూసుకొని చేసుకోండి. ఇలాగ చక్కగా స్ప్రెడ్ చేసేయాలి థాలీ అంతా. దాని తర్వాత ఒక్కొక్క పైనాపిల్ని ఇలాగ కొంచెం ఇలాగ టాస్ చేసుకుంటూ, కారం మీరు చూసుకొని వేసుకోండి, ఎందుకంటే మా ఇంట్లో అందరూ తింటారు. చిన్నపిల్లలు కానీ తిన్నట్టుగా కొంచెం తక్కువ వేసుకోండి, లేకపోతే వేసుకోకపోయినా పర్లేదు మీ ఇష్టము. కానీ పెద్దోళ్ళు మాత్రం తినండి, కారం వేసుకుని. కారం అలవాటు ఉండాలండి కొంచెమైనా. మేము తినము అంటే అలాగవుతుంది. స్పైసీ కొంచెం తింటాం కదా, చికెన్లు తింటారు, లాలీపాపులు తింటారు, చైనీసులు తింటారు కారము. తక్కిన కూరగాయల్లోని మా అబ్బాయిలు ఇంకా చిన్నప్పుడు అలాగే చేస్తారు. కూరగాయలకు వస్తాడికి కారం అంటారు. మా చెల్లెల అబ్బాయి ఇంకా అలాగే చేస్తుంటాడు. లాలీపాప్స్, చైనీస్లు, నాన్ వెజ్లో కారం అంతా తినేస్తాడు, కానీ కూర తిక్కాహే అంటుంటాడు. అలాంటి పిల్లలు ఇలాగ
చక్కగా పైనాపిల్ని కోట్ చేసుకోవాలండి, అల్లట పల్లట చేసుకుంటూ. చూడండి, ఆహాహా! ఎంత బాగుంటుందంటే నేను చెప్పక్కర్లే, మీరు ఒకసారి చేసి చూడండి. ఒకసారి చేయండి, మళ్ళీ నాకు కామెంట్ చేసి చెప్పగలరు ఎలా రెడీ అయింది. మీతోటి కూడా పైనాపిల్ రోస్ట్ రెసిపీ. వెళ్దామా? ఫ్రైయింగ్ ప్యాన్ దిక్కు. ఇదండి, నేను ఒక తవా పెట్టుకున్నాను. ఏదైనా తవా పెట్టుకోండి, నాకు నాన్ స్టిక్ ఉంది, నేను పెట్టుకున్నాను. సన్నగా మంట మీద దీనికి వేడి చేసుకోండి. ఇంట్లోన చార్కోల్ మనకు ఉండదు, అంటే బొగ్గులు ఇలా కాల్చుకునే రకం ఉండదు, కానీ వేరే రకం మీకు చూపిస్తాను. కానీ మీరు ఫ్రైయింగ్ ప్యాన్ ఒకటి పెట్టుకోండి, ఎందుకంటే ఎక్కువ ఉన్నాయి కదా పైనాపిల్, అందు గురించి నేను కాల్చుకోవడం ఎలాగో అది చూపిస్తాను మీకు. ఇలాగ చిన్న మంట మీద ఇలా పెట్టుకొని కొంచెము గీ రాసుకోవాలండి. గీ రాసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది. గీ లేక బటర్ అని రాసుకోవచ్చు, మీరు బటర్ కొంచెం రాసుకున్నా చాలా బాగుంటుంది. జస్ట్ కొంచెం ఇలా బ్రష్ చేసుకోండి. వాడేటి పైనాపిల్ ఇలా కాల్స్తుందన్న బటర్ రాసేసి వస్తాడు. బటర్ లేకపోతే గీ రాసుకోండి. తర్వాత ఒక్కొక్క పైనాపిల్ని ఇలాగ వేసుకోండి. పైన నెప్పలకి కింద వేసుకోండి. పైన నెప్పలకి ఈ కింద ఫ్రైయింగ్ ప్యాన్లో వేసుకోండి. పైనాపిల్, దాని పేరు చూడండి, పైనాపిల్. ఇంగ్లీష్ది ఒక్కొక్క వడలు ఎంతగా ఉంటాయే. అలాగే చిన్న మంట మీద దీనికి చక్కగా రెండు పక్కల అల్లట పల్లట చేస్తూ దీనికి చక్కగా కాల్చుకోవాలి. చూడండి, ఎంత పెద్దలంటే ఒక 5 అయిపోయింది, ఇంత పెద్ద ఫ్రైయింగ్ ప్యాన్కి, అంటే ఇంత పెద్ద తవాకి. పైనుంచి మళ్ళీ కొంచెం బటర్ ఏదైనా వెలుగా వేసేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ఒక వెరైటీ. ఎప్పటికి మనం పైనాపిల్ కోసామా, ఇదండి ఇలాంటి జాలి. ఇలాంటి చూడు, మనం వంకాయలు కాలుస్తాము, ఏదైనా మసాలా రోటీ అయినా ఏదైనా కాల్చుకోవడానికి, అప్పడాలు కాల్చుకోవడం ఉంచుంటాం, దానిపైన ఇలా కాలుస్తాను నేను, చూపిస్తాను మీకు. నేను కొంచెము డర్టీ అవుతుంది మన గ్యాస్, తుడుచుకోండి, పర్లేదు. ఎంత మంచి వస్తువు చేస్తానమంటే కొంచెం డర్టీ అయినా పర్వాలేదు. ఇలాగా తీసేసి ఒక్కొక్కటి ఒక 2 నిమిషాల తర్వాత దీన్ని అల్లట పల్లట చేసుకోవడమే. ఇలాగా శబాష్. చూడండి, చిన్న చిన్న రెడ్ స్పాట్స్ వచ్చాయి కదా, అవి చాలా అంటే చాలా బాగుంటాయండి. టేస్టీ జ్యూసీగా చాలా బాగుంటుంది. లోన పైన ఈ కారంగా ఉప్పుగా చాలా బాగుంటుంది. అంత బాగుంటుందండి. ఆహాహా! మళ్ళీ ఈ వాసన చాలా బాగా వస్తుంటుంది. నేను ఒకసారి పైన బాబీకి ట్యూషన్ వెళ్ళాను బొంబాయి, మా అమ్మగారింటికి వెళ్తే. ఏంటంటే రోస్టెడ్ పైనాపిల్ మ్యామ్ అన్నాడు. అయితే ఏట్రా బాబు రోస్టెడ్ పైనాపిల్, మా అబ్బాయి అయితే పక్కన ఉన్నాడు కదా, వేజ్ కోన్ ఖాయగా అని ఆ పైనాపిల్ తినలేదు. చూడండి, రెండోది ఇలాగా మనం ఇలాగ పొయ్యి మీద ఇలా జాలి పెట్టుకొని ఒక పైనాపిల్ ఇలాగ కాల్చుకోవచ్చు. ఎక్దమ్ స్మోకీ ఫ్లేవర్, బాబీక్యూ నేషన్లో ఎలా కాలుస్తాం అలా వస్తుందండి, అంత టేస్టీగా. ఇలాగ ఇది చాలా బాగా వస్తుంది. ఇలాగ చిమ్టతోటి చూసుకొని వేడిగా ఉంటుంది. ఇలాగా యాపిల్ టైం చేసి ఎంత బాగుంటుంది అంటే తెలుసా అండి, మా ఆయనకి ఇంక చాలా భోజనాలతో చేస్తుంటే అది పైనాపిల్ కొందగలితే అంటుంటారు. అంత టేస్టీ, అంత బాగుంటుంది. మా ఇంట్లో 2-3 ఉన్నాయి, ఇంకా చాలా రోజులు చేశాను, చాలా ఎక్కువ చేశాను. బాగా తిన్నారు. ఇలాగా చక్కగా అల్లట్ పల్లట్ చేసుకుంటూ దీన్ని చేసుకోవాలి. మీకు గన్న వీడియోస్ నచ్చినట్టుగైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోతే. ఎలా రెడీ అయింది మీతోటి కూడా రోస్టెడ్ పైనాపిల్ రెసిపీ. మళ్ళీ సంగీత్ రెసిపీ తెలుగులోన మీరు ఏం చూడాలనుకుంటారో తప్పకుండా నాకు కమెంట్ చేసి చెప్పగలరు. నేను పూర్తి కోషిష్ చేస్తాను చేయడానికి. సంగీత్ రెసిపీ హిందీలో ఉన్నది, అది కూడా మీరు వెళ్ళి చూడవచ్చు. దానిలో ఇంకా బోల్డ్ ఐటెంలు, అదే ఆ ఛానల్ పెట్టిన కొంచెం రోజుల తర్వాత ఈ తెలుగు ఓపెన్ చేశాను. అందులో చాలా రెసిపీస్లు దానిలో ఇంకా ఉన్నాయి. చూడాలంటే మీరు తప్పకుండా వెళ్ళి చూడవచ్చు. సంగీత్ రెసిపీస్ అని నా ఫోటో ఉంటుంది, దానికి కూడా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు మోటివేషన్ చేస్తే కదా మేము ముందుకు వెళ్ళింది. అంతేనండి, రెడీ అయిపోయింది టేస్టీ రోస్టెడ్ పైనాపిల్ రెసిపీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.